హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారితో ఉన్నాను. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇంకోసారి చూస్తే కనుక చాలా వరకు ఇప్పుడు అన్నదమ్ములు కొంచెం చదివి ఉండరు, లేకుంటే సంథింగ్ ఏదో అప్పు తీసుకున్నా కూడా వాళ్ళు ఏం తెలియకుండా వాళ్ళు లేని ప్రజెన్స్లో అంటే ఆబ్సెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో వాళ్ళకు గోల్మాల్ చేయాలనే ఉద్దేశంతో డాక్యుమెంట్స్ మీద ఫోర్జరీ చేసేసి వాళ్ళు ల్యాండ్ రాపించుకున్నట్టు అలాంటి ఫోర్జరీ సంతకాలు చేస్తుంటారు. తర్వాత తీరా చూస్తే వీళ్ళు వెళ్ళి అక్కడ కబ్జా చేయడానికి సంథింగ్ ఏదో వాళ్ళకి బయటపడ్డప్పుడు ఇది నేను చేయలేదని వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలా చేసిన ఫోర్జరీని ఎలా ప్రూఫ్ చేసుకోవాలి, ఆ ప్రాపర్టీ మళ్ళీ ఎలా బ్యాక్ సైడ్ రావాలి వాళ్ళకు? ఒకటమ్మా, ఫోర్జరీ చేశారు అని ఓనర్కి తెలుస్తుంది కదా. వీళ్ళు ల్యాండ్ మీద పొజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కనుక ఏదైనా అబ్జెక్ట్ చేస్తే వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టచ్చు. వీళ్ళు నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు, ఇది నా సంతకం కాదు, ఆ టైంలో నేను ఇక్కడ లేను, లేకపోతే ఏదో సంథింగ్ అయి ఉంటుంది కదా, అవన్నీ వీళ్ళు చెప్పి ఒకటి సివిల్ దావా వేసి వీళ్ళు మాత్రం పొజిషన్లో ఉండాలి. పొజిషన్ కనుక అవతల పార్టీ ఉంది అంటే దానికి చాలా పెద్ద తతంగం. పొజిషన్లోకి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. మళ్ళీ ఇంజంక్షన్లు అవన్నీ స్టే ఆర్డర్స్ వాటికి చాలా టైం పడుతుంది. సివిల్ కేసెస్ ఎలా ఉంటాయంటే ఈ కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కేసు తీర్పు వచ్చేసరికి కేసులు పెట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. అది అనుభవించే వాళ్ళు ఎవరంటే ఒక తరమైనా అయ్యి ఉండొచ్చు, మూడో తరానికైనా వెళ్ళొచ్చు, చెప్పలేము. అంటే ఇంకా ఎవరు నేనెందుకు తగ్గుతాని అని అన్నారనుకో, నేను తగ్గను అంటే మీరు తగ్గకని మేము హాయిగా వేస్తూ ఉంటారు అంతే. అది అలా జరుగుతూ ఉంటుంది, 3 తరాలు దాటిపోతాయి. అందుకని ఏంటంటే ఎవరో ఒకళ్ళు తగ్గి వాళ్ళు కనుక ఇలా కాదు ఇలా కానీ వాళ్ళు ఏమైనా సెటిల్ చేసుకుంటే అవుట్ ఆఫ్ కోర్ట్ ఓకే అయిపోతుంది. లేదు నేను చేయకుండానే నువ్వు మోసం చేసావు, ఈయనకు కోపం వచ్చి ఫోర్జరీ సంతకం పెట్టావు, నేను ఇయ్యను అన్నా కూడా చెల్లుతుంది. ఎందుకంటే ఇతను సంతకం కాదు కాబట్టి. దానికి ఏంటంటే సిగ్నేచర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అది మళ్ళీ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి ఈ సిగ్నేచర్ ఆయనది కాదా అని టాలీ చేస్తాం. దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో కనుక వీడిది ఫోర్జరీ అని తెలిసిందనుకో వీడిని లోపలేసేస్తారు. వాడు అన్న, తమ్ముడా, తండ్రి, అమ్మ ఎవరని చూడరు. ఫోర్జరీ 420 కేసు కింద లోపల వెళ్ళిపోతావు. ఆస్తి రాదు, పరుగు పోతుంది, కుటుంబంలో పరుగు పోతుంది కదా. సొంత అన్నదో, సొంత కొడుకునో, సొంత అమ్మనో నువ్వు మోసం చేసావన్న ముద్ర అయితే పడిపోతుంది కదా. కోర్టు తీర్పు తర్వాత సంగతి. సంఘంలో పరువు ఉండదు, ఇంకా అక్కడ పరుగు పోయింది, సంఘంలో ఉండదు పరువు. అందుకని ఏంటంటే ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి ప్రోత్సహించవు మేము కూడా. ఫోర్జరీ చెయ్యండి నీకు ఈ ఆస్తి వస్తుందని ఎవరు చెప్పరు. ఏ అడ్వకేట్ వాళ్ళ కర్మకాలి వాళ్ళు ఏదో చేసేసి మాకు చెప్పకుండా చేస్తే మాత్రం లాస్ట్ అండ్ ఫైనల్ తేలుతుంది. ఇందులో ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. సిగ్నేచర్ ఎక్స్పర్ట్స్ మాత్రం సిగ్నేచర్స్ టాలీ చేసేస్తారు, తెలిసిపోతుంది. ఏ ఇయర్లో చేశారు, ఎన్ని సంవత్సరాలు అయింది, ఆ ఇంక్ని బట్టి వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చేస్తారు. దాని నుంచి మాత్రం వీళ్ళు తప్పించుకోలేదు. అందుకని ఏంటంటే ఇలాంటివి చేయకండి. అన్నదమ్ముల్ని బతిమాలుకోండి. నాకు ఇది కావాలి అని అనండి, ఇస్తానంటాడు, లేదంటాడు, ఏదో ఒకటి అవుతుంది కదా. అంత కాదు, ఇంత రూపాయి కాదు, పోనీ 10 పైసా అయినా ఇస్తాడు కదా. అన్నదమ్ములతో కలిసి ఉండొచ్చు. సో కలిసి ఉండడానికి ప్రయత్నం చేశారనుకోండి ఈ కొట్లాటలు ఉండవు. లేదు అంటే శుభ్రంగా కోర్టుకే ఖర్చు అవుతుంది. ఈ ఆస్తి ఒకవేళ అమ్మితే ఎంత వస్తుందో అంతకన్నా ముందు ఇది ఖర్చు అవుతుంది. దాని నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ఖర్చు పెట్టాలి, స్టాంప్ డ్యూటీస్ కట్టాలి. ఆ ప్రాపర్టీకి ఎంత వాల్యూ ఉందో మార్కెట్లో ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ప్రకారంగా స్టాంప్ డ్యూటీ కోర్టులు కట్టాలి. కోర్టు ఫీజు కట్టింది రిటర్న్ రాదు కదా. గోడకు వేసిన సున్నం, కోర్టుకు కట్టిన ఫీజు రెండు రావు. ఒకసారి సున్నం వేస్తే మనం గోకున రాదు కదా. ఇది అంతే. కోర్టు ఫీజు కట్టేయాలి. తర్వాత మళ్ళీ అడ్వకేట్లకు ఫీజు ఇవ్వాలి కదా. మేము ఊరికే వెళ్ళలేం కదా. సో దాని వాల్యుయేషన్ బట్టే మేము కూడా తీసుకుంటాం. సో అందుకని ఏంటంటే ఆలోచించుకొని కోర్టు గుమ్మం ఎక్కండి. అలాగని కేసులు పెట్టకపోతే మాలాంటి వాళ్ళు మేము ఉండలేము. సో పెట్టాలి, కాకపోతే న్యాయపరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పెట్టినోడు మీరు ఇప్పటిదాకా చెప్పారు, పెట్టినోడు ఉండడు, అప్పుడు వేరే తరానికి అది కూడా యూజ్ కాదు. ఇప్పటికీ ల్యాండ్ సీలింగ్ కేసెస్లు నడుస్తున్నాయి. అవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? ఎవరు తగ్గక అందరూ పోనీ ఇన్ని రోజులు అయిపోయింది అని ఒక 2 తరాలు పోయాయి అంటే 2 తలకాయలు ఎగిరిపోయాయి. తాత వెళ్ళిపోయాడు, తండ్రి వెళ్ళిపోయాడు. ఈ ఉన్న పిల్లలైనా వచ్చి కూర్చుని సెటిల్ చేసుకుని మేము పనిచేసుకుంటాం అని కోర్టులో విడ్రా అయిపోయారు అనుకో, ఇప్పటికైనా అది మిగులుతుంది, గొడవలు ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట సమయంలో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.